సిట్ విచారణకు పకడ్బందీ ప్లాన్తోనే టాలీవుడ్ సినీ నటుడు రవితేజ హాజరయ్యారని తెలుస్తోంది. సిట్ విచారణకు హాజరయ్యేదానికంటే 2-3 రోజుల నుంచి న్యాయవాదులతో తరచూ సంప్రదింపులు జరిపిన రవితేజ ఎలా సమాధానం చెప్పాలనే దాని మీద ప్రిపేర్ అయినట్లు సమాచారం. గత 2-3 రోజుల నుంచి న్యాయవాదులతో తరచూ సంప్రదింపులు జరిపిన రవితేజ సిట్ అడిగే ప్రశ్నలన్నింటికీ ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ఎలా తప్పించుకోవాలనే దానిపైన పూర్తిగా ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ తర్వాత అత్యంత కీలకమైన వ్యక్తి సినీ నటుడు రవితేజ అని సిట్ అధికారులు భావిస్తున్నారు. రవితేజ వద్ద కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సిట్ అధికారుల వ్యూహాలకు రవితేజ కూడా ప్రతి వ్యూహాన్ని రచించినట్లు సమాచారం. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ రకంగా సమాధానాలు ఇవ్వాలనే దానిపై ఆయన ఇప్పటికే శిక్షణ తీసుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే రవితేజ ఇప్పటికే శిక్షణ తీసుకున్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు తమ వ్యూహాన్ని మరింత పదునెక్కించారు. రవితేజకు ఊపిరాడకుండా ప్రశ్నలు సంధించి ఆధారాలను ముందు పెట్టి తను డ్రగ్స్ వాడుతున్నట్లు లేదా సరఫరా చేస్తున్నట్లు ఒప్పించే ప్రయత్నం చేయాలనే వ్యూహంతో ఉన్నారు. దీనికి అనుగుణంగానే సిట్ అధికారులు తమ ప్రశ్నావళిని తయారు చేసి రవితేజను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రవితేజ విచారణతో సినీ ప్రముఖుల తొలి విడత దర్యాప్తు పూర్తయినట్లు భావించాల్సిందే. రాత్రంతా స్టార్ హోటల్లోనే టాలీవుడ్ సినీ నటుడు రవితేజ గడిపారని సమాచారం. సిట్ విచారణను ఎదుర్కొనేందుకు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరించాలనే దానిపైనే ఆయన న్యాయవాదుల సలహాలు, సూచనలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసినట్లు తెలుస్తోంది. సిట్ విచారణ ఎలా ఉంటుంది, ఏ రకమైన ప్రశ్నలను అధికారులు సంధించనున్నారు, ఏ రకంగా సమాధానాలు చెప్పాలనే విషయాలపై కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. లీగల్గా ఇబ్బందులు ఎదుర్కాకుండా ఎలా ఉండాలనే విషయం కీలకంగా రవితేజ చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. సిట్ కార్యాలయానికి హీరో రవితేజ నిర్మాత నల్లమలపు బుజ్జి కారులో వచ్చారు. అయితే వ్యూహాత్మకంగానే ఆయన కారును మార్చారని ఆయన అభిమానులు అంటున్నారు. మీడియా దృష్టిని మరల్చేందుకు గాను ఆయన ఆ కారును ఉపయోగించి ఉంటారని చెబుతున్నారు. సిట్ కార్యాలయానికి ఎలాగో చేరాల్సి ఉంది కాబట్టి అయితే కారును మీడియా ప్రతినిధులు ఫాలో కాకుండా ఉండేందుకు గాను ఆయన కారును మార్చారని రవితేజ అభిమానులు వివరిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నెదర్లాండ్స్కి చెందిన మైక్ కమింగాను చార్మి ఇచ్చిన సమాచారంతోనే అరెస్ట్ చేసినట్లు ప్రచారం సాగుతోంది. సినీ రంగానికి డిజిటల్ సపోర్ట్ ఇచ్చే సంస్థలు నడుపుతున్న కమింగా డ్రగ్స్ సరఫరాలో కీలకంగా వ్యవహరిస్తున్నారని ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ మేరకు కమింగా గురించి పక్కా సమాచారం తెలుసుకున్న మీదటనే కమింగాను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కమింగాను మరోసారి విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు కూడా. అయితే సినీ ప్రముఖుల పేర్లు మరిన్ని బయటకు వచ్చే అవకాశాలున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రవితేజ విచారణ జరగడం అత్యంత కీలకంగా మారింది సిట్ అధికారులకి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీ టికెట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.